మూడు పద్యాలు చెప్పిండు. మూడు పద్యాలకు నాకు అర్థం తెలియక వ్యక్తున్నాయి కూర్చున్నా. ఇలా నా తల్లి ఇళ్ళ తండ్రి పేరు అడిగితే కొడుతుందో కోపగిస్తుందో. మరి అరుపుతోటి నేర్పుతోటి అరుపుదిస్తే ఇంట్లో ఉన్న వెళ్ళమను ఇల్లెట్లా ఇళ్ళ వీయాలని రాముడు ఆలోచన చెప్తున్నాడు. అమ్మా ఎల్లమ్మా మూడు పద్యాలు చెప్పిండారు. మూడు పద్యాలకు నాకు అర్థం తెలియక వ్యక్తున్నాయి కూర్చున్నానమ్మా అన్నాడు. అటువంటి రాముడు ఏమి అంటే రామయ్య వచ్చిన రామస్వామి రామస్వామి అమ్మా ఏదైనా పెద్దలు కాశీ గురించి ఓల తెలిసి నాలుగు కాశీ కైలాసం తిరిగి పెద్దలు నీకు ఒక శాస్త్రం చెప్పిరా. నాకు మూడు పద్యాలు చెప్పింది. మూడు పద్యాలకు అర్థం జరగదు వ్యక్తున్నాయి కూర్చున్నానమ్మా. ఆ పద్యం ఏందో నాకు చెప్పుకోడుకా నేను ఇంత అమ్మా ఎల్లమ్మా. ఆ పద్యం ఎంత ముద్దుగున్నదో ఈయన సింగారం సూడ బంగారం పద్యం బాడమంటావు. పద్యానికి అర్థం చెప్తానంటవా అమ్మా దేవత ఎల్లమ్మా. మన మచ్చేడు భవనం లోపల నా తల్లి ఎల్లమ్మను నేను పాటవాడు తండ్రి పేరు అడిగితే 4 గోడల మధ్య పూడ్చుకుంటాయేమో. మరి ఇంట్లో ఉన్న ఎల్లమ్మను ఇళ్ళట్లో వెళ్ళదీయారు. అమ్మా ఎల్లమ్మ నేను పాడిన పద్యం అంతా చూసినా నీకు అర్థం తెలుస్తుండొచ్చు దొరకపోతుండొచ్చు. నేను పాడిన పద్యం అంతా వ్యర్థం అయిపోవు. మధ్య సభడి కాడు సభ ఏర్పాటు అయ్యారు. సభ లోపల దేవాల దేవతల దేశ పండితులు పాలనున్నావా. మరి ఆ సభ లోపల నేను పద్యం పాడుతా. ఆ దేవాల దేవతలలో ఎవరికన్నా అర్థం దొరుకుతుండొచ్చు, ఎవరన్నా నాకు అర్థం చెప్తుండొచ్చు. నేను పాడిన పద్యానికన్నావా నేను వాళ్ళు ఇళ్ళ బేట మధ్య సభడి కాడ సభ ఏర్పాటు చేయాలంటున్నారు రాముడు. అమ్మా ఎల్లమ్మా పొట్టు రెండుడి మధ్య సభడి కాడ సభ ఏర్పాటు చేస్తే మరి సభ లోపల దేవాన దేవతలు దేశ పాండితులు రావాలి. సభ లోపల పాడబడతానంటున్న రాముడు. నేను పద్యం పాడితే ఒకరికి కాకుండా ఒకరికి అర్థం తెలుస్తుంది. ఆ సభ లోపల దేవతలు నాకు అర్థం చెప్తారు. ఓడిక రాముడు నా కొడుక రాముడు రామయ్య. మరి 6-3-18 ఏనాడు మచ్చడు మా ఊరిలో 6-3-18 జాతర మళ్ళీ ఏనాడు ఒక జాంపంతో ఊరే సాటింపు చేపించి 18 జాతర ఏనాడు సంపన్నవర్ణని సమర్థరంగా మాలకాడ కూర్చుండబెట్టి నువ్వు మధ్యరంగా మాలకాడ కొడుకు రామయ్య నువ్వు శాస్త్రం అనిపిస్తున్నావు రామ రామయ్య. అవునమ్మా సరపరవని ఎల్లమ్మ కులాల జామంతో ఊరు సాటింపు చేపించినది. మరి 6-3-18 జాతర సకల సంపన్న జాతిని బొట్టురంగ మధ్యరంగ మాలికాడ ఇతనే ఏనాడు దేవతలంతా వచ్చి సభ లోపల కూర్చున్నారట. మరి లోపల వెళ్ళమ్మ 6 కొడుకులు ఎంత పెట్టుకున్నారు. ఆడపిల్ల గౌరమ్మని తీసుకున్నది. 4 కొడుకులు తోలుకున్నది. ఆడపిల్ల గౌరమ్మని ఎత్తుకున్నది. మధ్యరంగ మాల ముంగడ ముచ్చాల కుర్చీ వేసుకుంది రేణుగా. కొడుక రామయ్య నా కొడుక రామయ్య రారా. నువ్వు సభ చెబుతావు, నువ్వు సభలో శాస్త్రం చెప్తానన్నావు రామా రామయ్య. నా సిరియల గౌరమ్మను ఈనాడు ఒక
మంది నలుగురు కొడుకుల పక్క కూర్చుని కొడుకారామయ్య సాపడచ్చు. మరి దేవదాయల్లమ్మ చాలా కుర్చీ మీద ఎప్పుడైతే కూర్చున్నదో మరి తల్లి కుటుంబాల మీద అటువంటి చెల్ల సిరిగాల గౌరమ్మను కూర్చుండబెట్టిండు దారికి రాముడు. ఎడవ పక్కలలో ముగ్గురు తమ్ములు నిలబెట్టిండు బారికి రాముడు. తల్లి గౌరంగా నిలబెట్టాడు రామయ్య నా బారికి రామయ్య. మరి దేవాన దేవతలు ఇవాళ ప్రజలు ఏ విధంగా కూర్చున్నారో గలనాడు మచ్చేడు వారం లోపల కూడా దేవాన దేవతలు ఆ విధంగా సభ వేసి కూర్చున్నారు. అప్పుడు దేవతాయల్లమ్మ కొడుగా రామయ్య మరి సభ లోపల పద్యం పాడుతున్నావు. ఈ సభ లోపల పద్యం పాడు ఒకరి కాకుండా ఒకరికి కన్నా నాకు తెలియకుండా ఎవరన్నా నీకు అర్థం చెప్తారన్నప్పుడు అప్పుడు రాముడు చూసినవా అయ్యా దేవతలేవరా మరి దేవాన దేవతల క్షణార్థాన్ని దేవతలు చెప్పిండు. నేను 3 పద్యాలు నేర్చుకున్న 3 పద్యాలు నాకు అర్థం చెప్పమన్నాడు. 3 పద్యాలు రాముడు ఏమంటే పాట పాడుతున్నాడమ్మా. అమ్మా ఎల్లమ్మ పాదలో రీతి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇతరుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ పాదలో రీతి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇతరుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇతరుల వరకు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మురుగట్ల మనుషుల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మలకామల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ కాటల రాసన ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యా కాయాల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పండిత వెండరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఆ పండుగ మండపం ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యమ్మ. ఇది మొదటి పద్యం అన్నాడు. రెండో పద్యము రాముడు ఏమంటే పాట పాడుతున్నాడు. అమ్మ ఎల్లమ్మ మొదటి వారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వరద గుడిసెల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మొదటి వారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వరద గుడిసెల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యా వారాపురు మంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ వరద వారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ అయ్యా వరద వారంది ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ సుర్మత విండరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఆ సుర్మము నిండదు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అలియత ఎల్లర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఓ తల్లి ఎల్లమ్మ రాదు భూమిలోని వారెట్ల వరిసింది దేవత వాన గురువులు వరదెట్ల వారిందంటుండు రాముడు రాముడు వరద వారంది సురవత్త నిండుందంటుండు రాముడు రాముడు సురువు నిండంది అలిగెత్త వెళ్ళిందంటుండు రాముడు రాముడు అమ్మ ఎల్లమ్మ. ఇది రెండో పద్యము. ఇక మూడో పద్యం పాడుతానని రాముడు ఏమంటే పాట పాడుతున్నాడు. తల్లి మీద కైకట్టి రాముడు ఏమంటే పాట పాడుతున్నాడు. అయ్యా దేవతలారా ఈ పద్యానికి నాకు అర్థం చెప్పారని దేవతల మీద చెప్పి తల్లి మీద కైకట్టి రాముడు పాట పాడుతున్నాడు. రాముడు నా భార్గవి రామయ్యో అమ్మ ఎల్లమ్మ చూడలేని చూడ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చూడగల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చూడలేని చూడ ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చూడగల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ చూడగట్టు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దాగల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ గాయల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పాలక విండర ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ
పాలెండగలరు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మ కోడిలేరు పెరుగు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ పెరుగుతారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ ఇంతమందిలో ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మా తండ్రి గారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవన దేవతలు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవుడు గారు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రాజగరాజులు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ రాజగరాడు ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మొగుడు లేని పిల్లలు అమ్మ దేవత ఎల్లమ్మ మొగుడు లేని పిల్లలు కలన్నవంటుండు రాముడు మారు మారు దెబ్బలు తండ్రి పేరు చెప్పారు ఎల్లమ్మ కారమధ్య కమ్మి నిలబడిన దేవత ఎల్లమ్మ పచ్చిపాల గొల్ల వల్ల కన్నవాట తీయడు ముందర కబల వల్ల కన్నవాట పాదం తీసి తల్లి పెడుతుండు రాముడు ఎవరికంత పాదం తీసి తల్లి పెట్టిండు తల్లి దండరెక్కలు బట్టి గ్రహింపిండు రాముడు అమ్మ దేవత ఎల్లమ్మ పచ్చిపాల కబల వల్ల కమ్మయ్య రోజునమ్మా తీయడు ముందర కళ్ళ వల్ల కన్నవాడ కోదర దేశాల వల్ల కన్నవా పుడక బల్లారి కోవడోన కన్నవా ఎల్లమ్మ చెత్తనేమో తండ్రి పేరు ఎప్పుడు లేకపోతే కత్తి కింద కడుపు పెడతాటువంటి కాకుడు దగ్గర పారి వచ్చారంటుండు రాముడు తండ్రి పేరు చెప్తారు అయ్యా మారు మారు దెబ్బలు ఓ కొడక రాములు రాములు రామయ్య పెద్దలు వచ్చి శాస్త్రమైన వ్యక్తులు శాస్త్రమైన వాళ్ళు ఈ శాస్త్రం శాస్త్రం కాదురా రామ ఓ రామయ్య ఆరు 18 మంది ఏనాడు ఒక 18 ఒక జాతుల మందిని చూసి పొట్టు సోడు మధ్యంగా మాలకడ కూర్చుంటూ పెడుతున్నా రామా చెప్పేగొట్ట దేవతల నన్ను చెప్పెళ్ళ పాలు చేస్తున్నా రామా ఓ రామయ్య రాజాక రాజుల నవగిరి ఏంటి కొడుగా రాముడా ఓ చేసుకున్న భార్యలో ఉంచుకున్న లందరిగా గిరగిర దింపి వెనక చూడలే ముందు చూడలేదు గిరగిర దింపి బయట పని కొట్టి ఎనగంట పాలు ఎత్తవురా రామా నా 62 వాళ్ళు 72 కీళ్ళు ఎనకలు మొక్కలు నువ్వు అయిపోయారా రామయ్యో నిన్ను చిన్ననాడు నుంచి ఎడమ చేత కొట్టలేదు నేను రొమ్ము పాలు ఇయ్యలేదురా రామా ఓ రామయ్య నిన్ను ఒక్కళ్ళు ఒక ఎత్తు చూసిందిరా రామా ఓ రామయ్య నువ్వు నాకు అయితే అనుకున్నరా రామా ఓ రాముడా ముచ్చారము నువ్వు ఎల్లమ్మ ఎల్లమ్మ
కలకల కన్నీరు కూడా దేవి ఎల్లమ్మ మరి నాదా జమదరక గురు దేవుడు చెప్తున్న మాట కొడుకులు కొడుకులు అందరూ ఎల్లమ్మ కొడుకులు కొయ్యరా చెడు కాలువలు నాదా ప్రాణేశ్వర మరి కలకల 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 అమ్మవారి ఎల్లమ్మ ఏలాడు కాదా మన కళ్ళపాటు ఎత్తుల వెళ్ళలేదు ఏలాడొక్క మన మెడకోల ముసలదండ నాదా కళ్ళ పోరాలు కళ్ళకుండా మెత్తుల తిలకల వెళ్ళ ఉండే నాదా మెత్త అత్యంత నష్ట భాషగా కట్టుకుని వెళ్ళిపోదువయ్యా అమ్మవారి కాబట్టి కొడుకులగాని నాదా హోనాడుడా కలకల కలకల కన్నీరు తండ్రి రేణుగా ఓ కొడుక రాములు రాములు రామయ్య కొడుక రామస్వామి పచ్చిపాల కొల్ల వల్ల కన్నవా తీయడం వరకల్ల వల్ల కన్నవా కొడుక నువ్వు కావడమైతే కమ్మ తినపోయినవు ఉప్పు పప్పు తిన్న పానం ఊకుండలేక మొగలు లేని పిల్లల కన్నవా ఎల్లమ్మ లంగర్ల కొరకంటే లంగర్ల కొరకంటే ఎల్లమ్మ రాజ్యం లేదమ్మ ఈ సంత మీద వల్లోయ్యా ఈ సంత మీద పోయా లోకం లేని కలుపు నేనా కలుపు కట్టినా దేవుడా కొడుక రాముడా రామయ్య నేను దొంగనై కలలేదు లంగనై కలలేదు నా కొడుక రామయ్య రారా నేను మధ్యలో మావురం కట్టుకొని మారు రాజుల పరిపాలన నిజంగా ఎన్న గంగస్థాడికి నిలివేస్తున్నాను పోతుంటే అస్తగాది వారిని చూపుతారు సూర్యుడు పట్టు వరుస వస్తున్న సూర్యుడి కిరణాలు గంగ లోపల కనబడితే గంగల నుంచి సూర్యుని ఏనాడు 10 ఏళ్ళ పప్పు పెట్టి సూర్యుడాన్ని వేస్తుంటే కుమారుడు ఎన్న గర్భగత గడించుకుండని కోరుకున్నా మరి అటువంటి ఏనాడు సూర్యుడు నలుగురు తమ్ముడు నువ్వు ఏనాడు వాడు వీళ్ళ సెల్లె గౌరమ్మ అమ్మా 5 పిల్లలు ఓరాల వంటిరా ఓ కొడుక రామయ్య
అనుకుంటాం. లంచమంతుల బంకాకే ఓ దేవి ఎల్లమ్మ, దండబంతుల బంకాకే ఓ దేవి ఎల్లమ్మ. అమ్మా ఎల్లమ్మ కొడకారామయ్య ఒకటే మరి చెల్లె సిరియాల గౌరమ్మని ఏనాడు తడివిడి స్థానవాడి నేను అన్నట్టు నీ చెల్లెని పిల్లలు కానాల నిన్ను ఉండగట్టి వచ్చింది నా రామ. ఓ రామయ్య చెల్లెని కన్నెత్తి ఏనాడు చూడరాదు పన్నెత్తి మాట్లాడు రాదంటారు రా రాముడా. నువ్వు ఇవాళ చెల్లె ఏనాడు నేను పిల్లలు అన్నట్టు చెల్లెని తడివిడి స్థానం ఆడిపించి సూర్య నమస్కారం చేపించి నేనెంత పిల్లలు చెల్లె 12 నెలల పట్ట ఎవరు చెల్లె కూడా పిల్లలు నీలెక్క కంటే నేను గట్టనే వరాన కన్నదని నువ్వు గట్ట నమ్ముతానంటే చెల్లె నెల నీకు నోరెక్క వచ్చింది నా రావా రామయ్య. నా మధ్య మరిపు ఏనాడు ఒక నాకు మధ్య మరిపు ఉన్నది అట్టనే రామయ్య. ఏనాడు ఒక మాత్రం పూలకు నగరం వల్ల పుట్టి పట్టుకొని చెట్టు కలవలతో అల్లిన పుట్టి పుట్టుడు ఏనాడు కవలతో పుట్టి అల్లుకొని కొడుక దేవతలు ఎరక చెప్పుకుంటూ రావంగా ఉచ్చదారి లోపల లంబడి బిడియార ఉన్నది. లంబడి ఎలనాడు లంబడి సీతాలమ్మ వాళ్ళు కల్లా ఏనాడు పిల్లలు ఉన్నారట. మీరు 3 నక్షత్రాల పుట్టిందాట కొడుకు.